హలో ఫ్రెండ్స్. సో రీసెంట్గా మా ఫ్రెండ్కి జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని మీతో అయితే షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మా ఫ్రెండ్ ఒక అతను ఎంసీఏలో జాయిన్ అవుదాం అని చెప్పేసి ఒక కాలేజ్లో అయితే జాయిన్ అయ్యాడు అనమాట. అతను ఒక అడ్మిషన్స్ చేసే పర్సన్ అని చెప్పేసి అతని ద్వారా కాలేజ్లో అయితే జాయిన్ అవ్వడం జరిగిందండి. కొంత ఫీజు అనేది తను ఆ థర్డ్ పార్టీ పర్సన్ ద్వారాగా పే చేయాలని చెప్పేసి కొంత అమౌంట్ అనేది తీసుకున్నాడు అనమాట. సో అది కాలేజ్ వారి ఆధ్వర్యంలోనే జరిగిందండి. సో కాలేజ్ వాళ్ళు ఏమన్నారంటే ఏదో ఆ పర్సన్కి ఇచ్చినా పర్వాలేదు, లేదా కాలేజీలో పే చేసినా పర్వాలేదు అని చెప్పేసి అన్నారు. సో ఈ వ్యక్తి ఏం చేశాడంటే అతనికి ఇచ్చేసాడనమాట. కొంత అమౌంట్, ఒక 10,000 15,000 ఇచ్చాడు. సో అలాగే ఆ థర్డ్ పార్టీ పర్సన్ ఇంకొక 2 మెంబర్స్ని కూడా అలా జాయిన్ చేశాడనమాట. సో తర్వాత ఏమైందంటే రోజులు గడిచే కొద్దీ ఇతను తీసుకున్న అమౌంట్ కాలేజీలో పే చేయాలంటండి. సో అతను ఏం చేశాడంటే ఆ అమౌంట్ కాలేజీలో పే చేయలేదు. అలాగా నెలలు గడిచిపోయాయి. ఆ వ్యక్తి ఇవాళ రేపు ఎల్లుండి అని చెప్పేసి దగ్గర ఇప్పటికి 1 year అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఫోన్ చేసినా కూడా రేపు ఎల్లుండి, కొన్నిసార్లు ఈ రీసెంట్ టైమ్స్లో కాల్స్ కూడా చేయట్లేదు అనమాట. సో ఇక వీళ్ళు ఏం చేద్దామని ఆలోచిస్తూ ఇక ఏదైనా లీగల్గా ప్రొసీడ్ అవుదామని చెప్పేసి కూడా బయలుదేరుతున్నారు. కానీ ఇక్కడ లీగల్గా ప్రొసీడ్ అయినా కూడా సో అతని దగ్గర నుంచి ఆ అమౌంట్ తీసుకొచ్చే ప్రాసెస్లో వీళ్ళు ఇంకా చాలా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కోర్ట్స్ అని, పోలీస్ స్టేషన్ అని, సో అదంతా తర్వాత కూడా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు కూడా ఎవరైనా ఇట్లా అడ్మిషన్ ఏదైనా ఎంటెక్, ఎంసీఏ, బీటెక్ ఇలాంటిది ఏదైనా ఉంటే సో డైరెక్ట్గా మీరు కాలేజ్కి వెళ్ళి మీరు మాట్లాడుకోండి. సో థర్డ్ పార్టీ పర్సన్స్ని, సో నేను అందరిని అనట్లేదండి, సో ఇలాంటి కొంతమంది ఉంటున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే, ఇప్పుడు ఈ రోజున కాలేజీ వాళ్ళు మాకు సంబంధం లేదు అని చెప్పేసి నెట్టేస్తున్నారు. సో అది మాత్రం కొంచెం పెయిన్ఫుల్ థింగ్ అనమాట. ఎందుకనంటే సో మనీ ఇచ్చినప్పుడైతే కాలేజీ వాళ్ళు ఎవరికి ఇచ్చినా పర్లేదు అన్నట్టున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సో ఆ మనీ మీరు ఎవరికి ఇచ్చారో వాళ్ళని వెళ్ళి అడగండి, మాకు వాళ్ళకి సంబంధం లేదు. ఇలా జరగకుండా ఉండాలంటే సో మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా డిఫరెంట్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలను, లేదా మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నా సో దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే జాగ్రత్తగా మీరైతే అడ్మిషన్స్ తీసుకోండి. సో మంచి కాలేజ్ చూస్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.